రకం రాజకీయాలు తెస్తానన్నారు పవన్ కళ్యాణ్. విలువలు గల రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తానని గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమాలు, అరాచకాలే కాదు విలువలకు పాతరేయడంలోనూ దిగజారాడు. రాజకీయాలు నడపడంలోనూ టీడీపీకి తాము ఏమాత్రం తీసిపోమని జనసేన నేతలు చాటి చెబుతున్నారు. ఆ వైనాన్ని పవన్ కళ్యాణ్ కళ్ళప్పగించి చూస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ జనసేన ఎమ్మెల్యే అక్రమాలపై ఏకంగా ఎన్నికల కమిషనే దృష్టి సారించి దర్యాప్తు చేయిస్తోంది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మన కూటమి ఎమ్మెల్యేనే కదా అని పట్టించుకోలేదు. ఆ తరువాత ఈసీకి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు బండారం బట్టబయలైంది. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఏం భాష్యం చెబుతారో చూడాలి. విజయనగరం జిల్లా నెల్లమర్ల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మిరాకిల్ మేడం అక్రమాల గురించే చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి జనసేన తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లోనే లోకం మాధవి ఓవర్ స్మార్ట్ గా వ్యవహరించిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన లోకం మాధవికి భోగాపురంలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీతో పాటు మిరాకిల్ కాలేజీ ఉంది. కంపెనీలోనూ కాలేజీలోనూ కలిపి వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఎన్నికల వేళ సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం లోకం మాధవికి మనీ క్యారియర్స్ గా మారిపోయారు. దాదాపు 200 మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో గత ఎన్నికల పోలింగ్ కు 3 రోజుల ముందు లక్షలాది రూపాయలు వచ్చి పడ్డాయి. ఉద్యోగులకు అదనపు బోనస్ ఇచ్చినట్లుగా రికార్డుల్లో చూపారు. అయితే పోలింగ్ కు ముందు ఉద్యోగులంతా తమ ఖాతాల్లో పడిన డబ్బును విత్డ్రా చేసి ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో సిబ్బందికి ఆ నగదును ముట్ట చెప్పారట. బ్లాక్ మనీని వైట్ చేసి ఎన్నికల ఖర్చు కోసం వాడుకోవటానికి ఎమ్మెల్యే గీసిన మిరాక్యులస్ స్కెచ్ అన్నమాట ఇది. ఈ అక్రమ వ్యవహారంపై అప్పట్లోనే కొందరు ఉద్యోగులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అప్పుడు ఎవరూ ఆ ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత కూడా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా హోంమంత్రి వంగలపూడి అనిత కావడంతో ఎవరికి వెళ్లాల్సిన ఆదేశాలు వారికి వెళ్లిపోయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులోకి కేంద్ర ఎన్నికల సంఘం ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ తిన్నారు. స్థానిక అధికారులు, పోలీసులు తమ ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో కొందరేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతోనే సిఈసి రంగంలోకి దిగింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా లేక తూతూ మంత్రంగా జరుగుతుందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదుదారులు. ఇప్పుడు ఫిర్యాదుదారులపై అధికారులు గుర్రుగా ఉన్నారట. మీరు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఏమున్నాయో మీరే ఇవ్వండని దబాయిస్తున్నారట. ఫిర్యాదుదారులు ఆరోపించిన ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు తనిఖీలు చేస్తే ఎన్నికల సమయంలో జీతాలు కాకుండా లక్షలాది రూపాయలు జమ అయిన విషయం బయటపడుతోంది కదా అంటున్నారు విశ్లేషకులు. అంటే అధికారులకు ఈ కేసును నిజాయితీగా దర్యాప్తు చేద్దామన్న ఆలోచన లేదని ఆరంభంలోనే తెలిసిపోతోందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి అక్రమ తెలివితేటలను చూసి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారో తెలీదు. ఆమెపై ఏవైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయో లేదో కూడా తెలీదు. ఎందుకంటే పవనిజం ఓ పట్టాన ఎవరికీ అర్థం కాదు.